భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తన ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ మోడీ వ్యక్తిత్వం పైన ఆసక్తికర విశ్లేషణ చేశారు. మోడీ గారు చూడడానికి ఎంతో మంచి, స్నేహపూర్వక వ్యక్తిలా కనిపిస్తారు. కానీ ఆయన అసలైన వ్యక్తిత్వం చాలా కఠినమైనది, దృఢమైనది అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్తో ఉన్న వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుతూ, భారత్తో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ట్రేడ్ డీల్ పై త్వరలో సంతకం చేయబోతున్నాం. నాకు మోడీపై గౌరవం, అభిమానము ఉన్నాయి. మా మధ్య అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి అని తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన సమయంలో జరిగిన సంఘటనను ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను మోడీకి ఫోన్ చేశాను. ఆయనతో మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మేము వాణిజ్య ఒప్పందం ముందుకు తీసుకురాలేం అని చెప్పాను. మోడీ గారు చాలా కఠినంగా స్పందించారు. యుద్ధం చేయక తప్పదు అన్నారు. అయితే 2 రోజులకే మోడీ, షరీఫ్ నన్ను సంప్రదించి పరిస్థితిని సర్దుబాటు చేశారు అని ట్రంప్ వివరించారు. కొంతకాలంగా భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ చర్చల్లో ప్రతిష్టాభంగన నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, అమెరికా భారత్ ఉత్పత్తులపైన అధిక టారిఫ్ ను విధించడం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య అడ్డంకులుగా మారాయి. అయితే తాజాగా మోడీ, ట్రంప్ టెలిఫోన్ సంభాషణ తర్వాత వివాదాలు సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. అమెరికా టారిఫ్ ను 16% తగ్గించేందుకు బదులుగా భారత్ రష్యా చమురు దిగుమతులను తగ్గించేందుకు అంగీకరించినట్లుగా సమాచారం. ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి మోడీ నాయకత్వంలో దృఢత, నిర్మాణాత్మకతపై అంతర్జాతీయ దృష్టిని మళ్లించాయి.